అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలియజేసే ఈ అనుభవం పేరు మోక్షం కావాలి. ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక గూర్ఖా వచ్చాడు. మనసులోని కష్టాల భారం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అతణ్ణి విషయమేంటో అడుగు అని పక్కనున్న శిష్యునితో చెప్పారు స్వామివారు. ఆ గూర్ఖా స్వామివారితో, నేను పుట్టినప్పటి నుండి నాకు కష్టాలు తప్ప ఏమీ తెలియవు. ఏదో నా పురాకృత పుణ్యం వల్ల దైవస్వరూపులైన పరమాచార్య స్వామివారి దర్శనానికి రాగలిగాను. నేను మళ్లీ పుట్టకుండా మీరు నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. అందుకు స్వామివారు, ఆహా, అలాగే అవ్వని, ఇక నువ్వు మరలా పుట్టవు, నీకు మోక్షం ఇచ్చేస్తా అని అనలేదు. చాలా ప్రేమతో అతనితో మాట్లాడారు. అటువంటి వరాన్నిచ్చే శక్తి నాకు లేదు, కానీ నీ కోరిక పూర్ణం అవ్వాలి అని నేను నిత్యం కొలిచే త్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వరను ప్రార్థిస్తాను అని అన్నారు. ఆ గూర్ఖా ఈ జవాబు చాలు అనుకున్నాడు. ప్రసాదం తీసుకుని వెళ్లబోతూ, నేను ఇక మళ్ళా పుట్టను, నాకు మరుజన్మ లేదు, ఇది ఈశ్వర శాసనం అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు. జ్ఞానం అనే వెలుగును పంచే మెరుస్తున్న కళ్లతో స్వామివారు, చాలా కాలం తరువాత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యం కావాలని కోరినవాడు ఇతనొక్కడే అని తెలిపారు. నేను విన్న ఒక విషయం నాకు స్ఫురణకు వచ్చింది. ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చెబుతూ, రాముడు సాక్షాత్ మానవావతారం, మనుష్యుడిగానే పుట్టాడు, మనుష్యుడిగానే కదిలాడు. మరి జటాయువుకు మోక్షాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే అది కేవలం స్వధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యపడింది. శ్రీమఠం ఉద్యోగులు, శిష్యులు ఎవ్వరూ స్వామివారు అపర శివావతారులని గ్రహించలేదు. కానీ ఆ గూర్ఖా దాన్ని గ్రహించాడు. సరస్సులో ఉన్న పద్మం యొక్క విలువ అక్కడే ఉన్న కప్పలకు కానీ చేపలకు కానీ తెలియదు. కానీ ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మెదకు దాని విలువ తెలుసు. అందులో ఉన్నది మకరందమని తెలుసు. దాన్ని గ్రోలడానికి పద్మం ఎక్కడ ఉన్నా తుమ్మెద వెతుక్కొని వచ్చి మరీ ఆస్వాదిస్తుంది. ఈ అనుభవం శ్రీమఠం బాలుమామ గారి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ అనే పరమాచార్య అనుభవాల సంగ్రహం నుంచి గ్రహించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.